ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే ఈ యొక్క లీలామానుష విగ్రహులు కేవలము ఆనంద స్వరూపులే అయినటువంటి బ్రహ్మానందమే మూర్తి రూపముగా ఉన్నటువంటి వారు అమృత స్వరూపులే కదా. అటువంటి అమృత స్వరూపులు కాబట్టి ఆ మహనీయాత్ములను గనక దర్శించినంత మాత్రము చేతనే మనస్సు శాంతమైపోతుంది, మరి అలజడి నశించిపోతుంది, అల్లకల్లోలము శమించిపోతుంది. ఇంకా కూడా మరి ఇప్పుడు ఈ విషయాలలో మనం ఏ విషయాలైతే అనుసరిస్తూ ఉన్నామో ఆ విషయాలలో ప్రవేశించిపోతుంది. అప్పుడు ప్రతి ఒక్క విషయము కూడా అమృతముతో నిండిపోతూ ఉంటుంది. చిదానంద స్వరూపమే అగుతూ ఉంటుంది, చిదానంద రూపమే అగుతూ ఉంటుంది. ఆ చిదానంద రూపమైనప్పుడు దృశ్యం అనేటువంటిది మార్పు వచ్చేస్తుంది. అలా ఎంత తాపం ఉండినప్పటికీ కూడా ఏమవుతుంది అంటే, ఎంత వేడిమిలో అవస్థపడినప్పటికీ కూడా ఆ గంగా తీరంలోకి వచ్చినప్పుడు గంగ మీద ఉన్నటువంటి చల్లని గాలులు వచ్చినప్పుడు ఆ ఎండ తీవ్రత అనేటువంటిది తగ్గుతుంది. అంటే ఎండ తీవ్రత తగ్గదు, ఆ ఎండ తీవ్రత చేత మనిషి పడినటువంటి ఏ తాపమైతే ఉంటుందో ఆ తాపం తగ్గుతుంది. అందుకని గంగా నదీ తీరం యొక్క గాలి ప్రసరించగానే మన ఉన్నటువంటి తాపంతో వేడితో బాధపడేటువంటి సర్వ ఇంద్రియాలు, సర్వ దేహం యొక్క అవయవాలు కూడా చల్లబడిపోతాయి. అంటే ఈ పరబ్రహ్మం యొక్క సన్నిధానము చేత కూడా నిరంతరం కూడా బాహ్యాభ్యంతరమైన లోపల వెలుపల ఉన్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి సకల తాపత్రయాలు కూడా నశించిపోతాయి. ఎటువంటి వారి మనస్సును కూడా పూర్తిగా అంటే ఈ పరబ్రహ్మానుసారము ఉండేటువంటి పరబ్రహ్మానుసారాన్ని అనుసరించేటువంటి పరమ గురువైనటువంటి ఆయన యొక్క సమీపముతో ఈ మనస్సు కూడా మరి ఏ విధంగా అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ గురుదేవుణ్ణి ప్రవేశిస్తుంది, అంటుతుంది. ఎలాగంటే ఇనుముని సూదంటు రాయి అంటుకున్నట్లుగానే ఏ విధంగా అంటే ఎక్కడ ఇనుమైతే ఉంటుందో అదంతా కూడా ఆ పరిసరాలలో దానికి అందుబాటులో ఉన్నటువంటి అయస్కాంతం ఉన్నప్పుడు ఆ అయస్కాంతానికి మొక్కలన్నీ అంటుకుపోయినట్లుగానే, అంటే ఆ అయస్కాంతము ఆ సూదంటు రాయి ఆకర్షించి ఇనప ముక్కలను లాక్కున్నట్లుగానే శ్రీ సద్గురుదేవుని యొక్క దర్శనము కూడా ఈ అజ్ఞాన తాపాన్ని నశింపజేస్తుంది. అందుకే మనకేమని చెప్తారు అంటే, శ్రీ రమణ మహర్షి, మరి రామకృష్ణ పరమహంస, ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ మహనీయులు మొదలైనటువంటి మహనీయులు యొక్క దర్శనం కూడా ఇటువంటిదే కదా. అంటే ఎంతోమందిని ఆకర్షిస్తుంది. అదే శ్రీ రామకృష్ణ పరమహంస గారికైతే మరి నరేంద్రుణ్ణి అంటే ఆకర్షిస్తుంది. అనేక మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా అప్పటి కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి వచ్చినటువంటి ఆయనే కదా. మరి ఏ విధంగా అంటే ఆ నరేంద్రుడు కాస్త శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క దృష్టిలో ఆయన యొక్క కరుణకు లోబడి ఉన్నటువంటి, ఆయన అనురాగానికి ఆయన కరుణకు లోబడినటువంటి నరేంద్రుడు ఆ స్వామి ద్వారా రామకృష్ణ పరమహంస గురువు గారి ద్వారా పొందినటువంటి జ్ఞానం ద్వారా ఆయనకు కలిగినటువంటి నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటి నిత్యాన్ని అనుసరించి, నిత్యాన్ని అంటే నిత్యమునందే నిలబడి నిత్యమునందే స్థిరపడి ఉన్నటువంటి ఆయన దేశ విదేశాల యందు కూడా ఈ యొక్క సత్య విషయాన్ని గురించి తెలియజేసేటప్పుడు ఆయన హిందుత్వాన్ని కూడా మేళవించి మరీ కూడా జ్ఞానాన్ని ప్రబోధించాడు. అటువంటి వివేకముతోటి ఆనంద సాగరములో మునిగిపోయినటువంటి వాడు కాబట్టి ఆ వివేకానందుడు అనేటువంటి పేరు కూడా ఆయనకి పెట్టి పిలిచారు. కాబట్టి అంటే ఇక్కడ మహనీయుల యొక్క దర్శనం ఎటువంటిది అంటే, రమణ మహర్షి అనేక మంది భక్తులని
ఆకర్షించినట్లుగానే ఆయన ఆకర్షించారా? ఎందుకు? ఆయన యొక్క మరి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి తన తపస్సును చూడమనో, తన దివ్యత్వాన్ని పొగడమనో ఆయన ఆకర్షించలేదు. ఆయన చేసినటువంటి తపస్సు, ధ్యానము తేజస్సుతో నిండినటువంటి ఆ పరిసరాలు మొత్తం కూడా భక్తజనులను ఆకర్షించినవి. అంతేకాని అక్కడ ఆయనకి ఎటువంటి తలంపు లేదు. ఆయన సత్యమునందే పరిడి వెళ్ళి ఉన్నారు, సత్యమునందే సంలీనమై ఉన్నారు. ఆయన తాపత్రయాలకు లోబడకుండా ఉన్నారు. విలక్షణ స్థితిలో పరవస్తు స్వరూపమై ఉన్నటువంటి రమణ మహర్షి కానీ, శ్రీరామకృష్ణ కానీ అనేక మంది భక్తులను, అంటే ఎటువంటి సంసార సాగరంలో తప్తులై ఉన్నటువంటి వారిని వీరి యొక్క తపశ్శక్తి ఆకర్షించి వీరి యొక్క జ్ఞానోపదేశం చేత చాలామంది భక్తాగ్రగణ్యులు తరించినటువంటి విశేషం మనందరికీ తెలిసిందే. అలాగనే ఎట్లాగంటే గొప్పదైనటువంటి మండుతూ ఉన్నటువంటి ప్రజ్వలమైనటువంటి నిప్పు కణికల్లో ఉంచబడినటువంటి లోహం ఏమవుతుంది? అగ్నిరూపంగానే అగ్నితో నిండిపోతూ ఉన్నది, అగ్నిరూపంగానే మారుతుంది. అదే బంగారం కానీ వెండి కానీ అయితే ద్రవ రూపంలోకి మారిపోతుంది, నీరుగా కరిగిపోతుంది. ఏవైనా సరే, ఏ వస్తువైనా అదే కట్టెలు వేసాము అంటే అగ్నిలో భస్మం అయిపోయి బూడిదగా మిగిలిపోతాయి. ఈ విధంగా ఏ వస్తువైనా సరే అగ్ని చేత సంబంధం ఏర్పడిందో మార్పును చెందాల్సింది. కాబట్టి అంటే ఏదన్నా లోహం వేస్తే అగ్నితో నిండిపోయినట్లుగానే, బంగారం వెండి మొదలైనటువంటి లోహాలు వేస్తే ద్రవీభవన స్థానానికి అంటే నీరుగా కరిగిపోయినట్లుగానే, అదే కట్టెలు అవి వేస్తే బూడిద రూపంలో ఉన్నట్లుగానే, అలాగే అగ్ని యొక్క సంబంధము చేత మార్పును తప్పనిసరిగా పొందవలసే ఉన్నాయి. అందుకే ఇవన్నీ కూడా మార్పునే చెందినవి. కాబట్టి మహాధైర్యశాలురు, కఠినాత్ములు, భక్తులు కానటువంటి వారు, అంటే ధైర్యవంతులు కానీ, పిరిగివారు కానీ, కఠినాత్ములు కానీ, దయామయులు కానీ, భక్తులు కానివారు కానీ ఎవరైనా సరే శ్రీ గురుదేవుని యొక్క సన్నిధానానికి ఎవరైతే వస్తారో అటువంటి వారికి అఖండమైనటువంటి శ్రీ గురుదేవుని అఖండ తేజోమయ సన్నిధానమందు వాళ్ళంతా మూగబోతున్నారు. వారెవ్వరికీ కూడా ఏవో అడగాలని వస్తారు, ఎంతో చెప్పుకోవాలని వస్తారు, ఏదో పొందాలని వస్తారు. అక్కడికి వచ్చాక అందరి యొక్క మనసు స్తబ్దమైపోతుంది. వారికంటూ వారు అనుకొని వచ్చినటువంటి విషయాలు మొత్తం కూడా ఏ తేజస్సు అయితే మరి అక్కడ ప్రవహిస్తూ ఉన్నదో ఆ పరిసరాలలోకి వాళ్ళు ప్రవేశించిన తర్వాత వాళ్ళకి స్తబ్దమైపోతుంది. అయ్యో, మళ్ళీ ఆ పరిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత అయ్యయ్యో నేను స్వామిని ఈ విధంగా అడగాలనుకున్నాను, నేను అడగలేకపోయాను అని పశ్చాత్తాపడతారు. అలాగే అంటే ఎలాగంటే ఇప్పుడు నరేంద్రుడికి ఒకసారి ఏమి వచ్చింది అంటే ఆయనకి బాగా ధనం అవసరమైంది. సరే, అనేక పర్యాయాలు శ్రీ గురుదేవుని దగ్గర, శ్రీ గురుదేవులు ఎవరు? శ్రీరామకృష్ణ పరమహంస. ఆయన్ని అనేక సార్లు ఆయన జ్ఞానోపదేశం, జ్ఞానబోధ చేసేటప్పుడు ఆయనని అడిగారు. అడిగితే, ఏం నాయనా బాధపడుతూ ఉన్నావు? నేను చెప్పేటువంటి విషయాన్ని బాగానే గ్రహిస్తూ ఉన్నావు, మరి ఇంకా విషయము ఏదో నీకు చెప్పుకోలేనటువంటి విషయము అని అంటే, అవును స్వామి, భౌతికమైనటువంటి ద్రవ్యం అవసరమై ఉన్నది అని అంటే, ఈయన యొక్క దారిద్ర్యం ఆయనకి తెలుసు. ఎందుకు? ఎప్పుడైతే ఈయన గురువు దగ్గరకు వచ్చారో, ఆయన తండ్రి గారు కొన్నాళ్ళకు చనిపోయారు. వాళ్ళ తల్లి, చెల్లి, ఇటువంటి కుటుంబం అనేటువంటిది ఆయన బాధ్యత పడింది. అప్పుడు ఆయన దారిద్ర్యంలో ఉండి కూడా గురువుని సేవిస్తూ ఉన్నారు. అప్పుడు ఏమని చెప్పారు అంటే, శ్రీరామకృష్ణ పరమహంసకు కాళీమాత ఎల్లప్పుడూ కూడా పిలిస్తే పలికేటువంటి మాత. తన తల్లి అంటే కాళీమాత అనేటువంటిది ఎల్లవేళలా ప్రసన్నమై ఉంటుంది శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులకు. కాబట్టి ఆయన ఏమన్నారంటే, నాయన నేను ఒక్కసారి మాతను అడుగుతాను, నువ్వు వెళ్ళి మాతను ఒక్కసారి నీ దారిద్ర్యాన్ని గురించి వివరించు, ఆమె అన్నీ కూడా చూసుకుంటారు, నీ దారిద్ర్యం అనేటువంటిది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది, నీ అవసరాలన్నీ తీరతాయి అని చెప్తారు. సరే అని అప్పుడు ఆయన లోపలికి ఆలయ ప్రవేశం చేయించి ఈయన బయటే ఉంటారు. ఆయన లోపలికి వెళ్ళగానే మాతను చూడగానే ఆయన మొత్తం
మొత్తం మరిచిపోతాడు. ఆయన వచ్చినటువంటి కోరిక ఏంటి? గురుదేవుల యొక్క ఆదేశానుసారం ఆయన తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలి, ద్రవ్యాన్ని లభింపజేసుకోవాలి, ద్రవ్యలాభం పొందాలి అని వచ్చారు. అయినా కూడా అక్కడికి రాగానే ఏమైంది? సర్వం తేజోమయమై కాళికామాత ప్రత్యక్షమై ఏం నాయనా అంటే ఏమీ మాట్లాడలేక అవాక్కైపోయారు. సరే, అమ్మవారిచ్చిన సమయం అయిపోయింది, వచ్చేశారు. బయటకు వచ్చారు, తలుపులు వేయబడినాయి. అప్పుడు గురువు గారు అంటే పరమహంస గారు అడిగారు, నాయనా అడిగావా? స్వామి, నాకేమీ తెలియలేదు, అవాక్కైపోయాను. అసలు వాక్కుకి మనసుకి ఏమీ తట్టలేదు, ఏ ప్రేరణ జరగలేదు. ఎవ్వరూ ఏ విషయాన్ని గురించి ఎన్ని చెప్పినా కూడా నాకు అది అసలు ఆ సమయంలో జ్ఞాపకమే లేదు అనని చెప్తూ, అంటే ఏ విధంగా ఉంటుంది? అఖండమైనటువంటి తేజస్సునందు నిండిపోయినప్పుడు ఇంకా మనకి ఏమీ గుర్తురావు అంటే పరిసరాలు మాత్రమే కాదు, మన శరీరం కూడా మనకు గుర్తురాదు. మన శరీరమే మనకు గుర్తు లేనప్పుడు శారీరక సంబంధమైన కోరికలను పొందాలి అని పోయినటువంటి కోరిక మాత్రం గుర్తుంటుందా? గుర్తుండదు. ఎందుకు? సర్వేక సమస్తము ఆ అఖండమైనటువంటి తేజంతో నిండిపోయి ఉంటుంది కాబట్టి. అందుకే అక్కడ అందరూ కూడా అవాక్కులైపోతారు. వారికి ఉన్నటువంటి అవకాశం అనేటువంటిది సదవకాశమా, అవకాశం లేకపోవడమా, అసలు అక్కడ ఆస్కారం లేదా అనేటువంటిది ఏమీ ఉండదు. అందరూ సమానమే, స్తబ్దమైపోతారు. అక్కడ ఏమీ తెలియదు. ఏది ప్రసాదించబడుతుందో వారు చేసుకున్నటువంటి ధ్యాన మూలకమైన పూర్వం నుండి వారికి మరి దేని ద్వారా అయితే వారు స్థితమై ఉంటారో దానికి తగినటువంటి ప్రసాదం అనేటువంటిది ప్రసాదించబడుతుంది. ఆ ప్రకారంగా వాళ్ళు పరిధి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏమనుకుంటారు అంటే, నేను అడగలేకపోతేనే అని. ఎట్లా? అదే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు తన దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలని సుధాముడు అంటే కుచేలుడు, అంటే కుచేలుడు అన్నప్పుడు చేలములు తన యందు తను ధరించినటువంటి వస్త్రాలు చినిగిపోయినవి, పాతవి, అవి ధరించాడు కాబట్టి కుచేలుడు అన్నారు. కానీ ఆయన అసలు పేరు సుధాముడు. ఆ సుధాముడు బాల్యమిత్రుణ్ణి సందర్శించాలి, నా దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? ఇంకా పరమాత్మను దర్శించాడు, అన్నీ చెప్పాడు. కానీ పరమాత్మకు తన దారిద్ర్యాన్ని తనతో తెలుపుకోలేకపోయాడు. మళ్ళీ కూడా పరమాత్మకి వీడ్కోలు పలికి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన పురానికి నడిచి వెళ్ళేటప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఏమని? నేను పరమాత్మ యొక్క వైభవాన్ని చూసి కూడా నేను నా దారిద్ర్యాన్ని గురించి నేనేమీ చెప్పలేదు. నేను తీసుకుని వెళ్ళినటువంటి పుచ్చుబట్టినటువంటి పాత అడుగులో ఉన్నటువంటి ఆ అటుకులు కూడా స్వామివారు భక్షించారు. ఆయనకి తదితరము అనేటువంటిది హెచ్చు తగ్గులు అనేటువంటి వ్యత్యాసం లేదు. నేనే అడగలేకపోయాను బుద్ధిమాంద్యం వల్ల అని ఆయన పర్వాలేదు, పరమాత్మను దర్శించాను కదా అనుకొని సంతృప్తి పడ్డాడు. తర్వాత ఆయనకు అనేక అష్టైశ్వర్యాలు సమకూరినవి, అవి తర్వాత విషయం. అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకుంటున్నాం అసలు విషయము అంటే, అక్కడ ప్రతిదీ కూడా స్తబ్దమైపోతుంది. ఎందుకు? అటువంటి తేజోస్వరూపము పరిసరాలు మొత్తం కూడా పరివ్యాప్తమై ఉంటాయి కాబట్టి అక్కడ అందరూ సమానమే. అంతా అక్కడ మూక స్థితిలోనే, మాటలు రాని వారికి మళ్ళీ జరిగేది చూస్తూ చెప్పేది వింటూ ఇచ్చింది పుచ్చుకుంటూ ఉంటారే కానీ ఇంకక్కడ వారికంటూ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ముందుగా వాళ్ళు వేసుకున్నటువంటి ప్రణాళికలు ఊహలు ప్రకారం అక్కడ మాట్లాడగలిగినటువంటి అవకాశం ఏది ఉండదు. కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే వారి యొక్క చిత్తము మార్పు చెందవలసిందే. వాళ్ళు కోరికలతో వచ్చారా, కోరికలు నశించిపోతాయి. వాళ్ళు ధనం కావాలని వచ్చారా, ధనము అనేటువంటిది వాని అవసరానికి ఇవ్వబడుతుంది కానీ వాళ్ళు చెప్పలేరు. ఏదైనా సరే జ్ఞాన ఆసక్తితో వచ్చారు, వాళ్ళ యొక్క సత్య విషయాన్ని తెలుసుకోవాలనుకు వచ్చారు. వాళ్ళ యొక్క మరి ఈ సంసారం అనేటువంటిది దాటిపోవాలి, సంసార సాగరాన్ని దాటాలి అనుకున్నారు. మళ్ళీ కూడా శరీరం యొక్క ఆవశ్యకత ఉండకూడదు అనుకున్నారు. జ్ఞానాసక్తితో తప్తులై ఉన్నారు. అటువంటి వారికి ఎందుకు అంటే ఎల్లవేళలా నిత్య నిరతిశయానందమై, నిత్యమై, సత్యమై, సుఖమై, పరమ సుఖమై, పరమ విశ్రాంతి రూపమైనటువంటి రెండవది లేనిది అయిన సచ్చిదానంద స్వరూపం ఏదైతే ఉన్నదో, సత్తు చిత్తు
ఆనంద స్వరూపం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపం కూడా సత్తు అంటే మరి ఈ సచ్చిదానంద స్వరూపము సత్య వస్తువులోనే నిండి ఉన్నటువంటి నిరతిశయానందమైనటువంటి ఆ యొక్క విషయానికి ప్రతి ఒక్కరి యొక్క చిత్తము భక్తితో పరవశించవలసిందే. భక్తి అనేటువంటిది నాటుకుంటుంది. ఆ విధంగా వాని యొక్క మానసిక పరిస్థితి అలా మార్పు చెందవలసిందే. వేరే మార్గం ఉన్నదా అక్కడ అంటే లేదు. అక్కడ వచ్చిన వారికల్లా వారి వారి ఊహలు పోహలు ఇష్టాలు కోరికలు అన్నీ విన్నవించితే అక్కడ ఆశ్రమంలో ఉండవలసినటువంటి సహజత్వం ఎప్పటికీ ఉండదు. అసలు అటువంటి పరిస్థితి ఆ పరిసరాలు అనేటువంటివి రానివ్వవు అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవులు ఎలా ఉంటారు అంటే ఎల్లప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. తన యొక్క ఇంద్రియాలను తప్పిస్తూ ఉంటారు. శమధమాదులతో కూడుకొని ఉంటారు. ఎల్లవేళలా కూడా తన యొక్క స్థితిని తాను ధ్యానిస్తూ ఉంటారు. తన స్థితి ఏంటి? తను ఏమై ఉన్నాడు అంటే విశుద్ధమైన చైతన్య స్వరూపం. అటువంటి విశుద్ధ చైతన్యమూర్తిని ఎల్లప్పుడూ కూడా సాక్షిత్వ స్వరూపంలో సందర్శిస్తూ అక్కడే అంటే తన స్థితి యందు తను ఆరూఢుడై ఉంటాడు. అటువంటి ధ్యానాన్ని గావించినప్పుడు సద్గురుమూర్తి ఎలా ఉంటాడు అంటే స్ఫుటం వేసినటువంటి బంగారం లాగానే. ఇప్పుడు కొన్ని ఆభరణాలు ఉన్నవి, ఆ ఆభరణం మార్చి మరొక ఆభరణంగా మార్చాలి. ఏ విధంగా? ఇప్పుడు పాత మోడల్ మాకు బాగాలేదండి, కొత్త మోడల్ కావాలని ఇంకొక రకమైనటువంటి ఆభరణాన్ని చూపించి ఈ రకంగా తయారు చేయండి అని చెప్తాం. మనం వేసుకొని వాడేసుకొని దానిపై ఇష్టం లేనటువంటి నగను తీసుకొచ్చి చూపిస్తాం. అందులో ఏమై ఉంటుంది? అచ్చంగా బంగారమే అయితే అది నగగా నిలబడదు. దానిలో కొద్ది భాగం మరి రాగి మిశ్రమం అనేటువంటిది కలిస్తేనే అది ఆభరణంగా నగగా నిలబడుతుంది. ఆ విధంగా తీసుకొని వచ్చినటువంటి ఆభరణాన్ని మళ్ళీ ఎట్లా ఈ ఆభరణాన్ని తీసి ఆభరణం చేయటం అనేటువంటిది ఎలాగా అంటే దానిని స్ఫుటం వేయాలి. అంటే అగ్ని చేత సంబంధం కల్పించాలి. అప్పుడు అది ఆ గిన్నెలో ఎక్కువ వేడికి ఆ లోహం కాస్త ద్రవీభవించి నీరుగా మారినప్పుడు మళ్ళీ అతనికి కావలసిన అప్పుడు రాగి వేరైపోతుంది. అది రాగి శుద్ధమైపోతుంది, బంగారము శుద్ధమైపోతుంది. మళ్ళీ కూడా ఈ తామ్రము అంటే ఈ రాగి అనేటువంటిది ఎంత క్వాంటిటీ కలపాలో అంత కలిపి, ఎందుకు అంటే స్వచ్ఛమైనటువంటి పరబ్రహ్మస్వరూపము ఎప్పుడూ కూడా జగత్తు కాదు. పరబ్రహ్మస్వరూపము యొక్క కదలిక ఏదైతే ఉన్నదో అది జగత్తు. అలాగే అచ్చంగా బంగారం అయితే నగగా మారదు. అది ఒకంత తామ్రంతో ఒకంత రాగితో కలిసినప్పుడు మాత్రమే అది నగగా నిలబడుతుంది. అప్పుడు మళ్ళీ దీనిని ఎంతో కొద్దిపాటి అంటే మోతాదుని దానిలో మిశ్రమం చేసి ఈ రాగి మిశ్రమాన్ని ఎక్కువ మోతాదు బంగారంలో కలిపి ఈ విధంగా వాడు మళ్ళీ అనుకున్నటువంటి నగలో మోసబోస్తాడు. ఆ మోసబోసినప్పుడు మళ్ళీ మొత్తం అంటే బంగారంలో రాగి కలిసి ఉన్నది, దానికి పటుత్వం చేకూరింది. ఎందుకు? కంటికి కనబడడానికి, నగగా అమరి ఉండడానికి. అంతేగాని బంగారంలాగా బిళ్ళల్లాగా ఉంటే వాటిని మనం ఏం చేసుకుంటాం? ఏం చేసుకోలేం. అది నగలుగానో గాజులుగానో ఏ విధంగా అంటే ఈ కటకాది కేయూరాది ఆభరణాలుగా తయారైనప్పుడు మాత్రమే దానిని వినియోగించుకుంటాం. లేకపోతే అచ్చమైన బంగారాన్ని మనం ఏం చేసుకుంటాం అసలు అంటే దేవీ దేవతల విగ్రహాలకు పెట్టని మనుషులు అలంకరించుకొని ఏ విధంగా అయినా దానికంత విలువ స్థానం ఎందుకు వచ్చింది అంటే భూషణాదులుగా ఉపయోగపడతాయి కాబట్టి దానికంత విలువైన స్థానం అనేది వచ్చింది. అది కూడా అటువంటి భూషణాలుగా తయారు కావాలి అంటే రాగి యొక్క కలయికతోటే మాత్రమే దానికి ఆకారం నిలబడుతుంది. అలాగే పరబ్రహ్మస్వరూపము తన యందు తాను లీనమై ఉన్నప్పుడు పరబ్రహ్మస్వరూపంగానే ఉంటుంది. పరబ్రహ్మ స్థితి నుండి ఎప్పుడైతే కదలిక కలిగిందో ఆ కదలికే జగత్ స్వరూపము అని చెబుతూ, అందుకే ఈ తపస్సు ధ్యానము మొదలైనటువంటి వాటిని గావించినప్పుడు ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి సద్గురుమూర్తి ఎలా ఉంటాడు అంటే స్ఫుటం వేసినప్పుడు మలినమైనటువంటి కలపబడిన రాగి వేరైనప్పుడు ఈ పచ్చని పసిమితో బంగారము మిలమిల మెరుస్తూ ఎంత తేజోవంతంగా ఉంటుందో అలాగే తపస్సు ధ్యానము జపము తపము చేసినటువంటి శ్రీ సద్గురుమూర్తి కూడా అంత కల్తీ లేనటువంటి బంగారం ఎలా మెరుస్తూ ఉంటుందో అంత మెరుస్తూ
అంటే నిర్దోషులై, ఎటువంటి దోషాలు లేనటువంటి వారే, ఎటువంటి మాలిన్యాలు లేనటువంటి వారే. అంటే మాలిన్యము ఉన్నప్పుడు జీవత్వం వస్తుంది. రాగితో ఉన్నప్పుడే బంగారానికి ఆభరణత్వం అనేటువంటిది గోచరిస్తుంది. ఎప్పుడైతే ఈ దోషత్వం మరి మాలిన్యం ఉన్నదో పరబ్రహ్మస్వరూపం జీవునిగా మారడానికి అవకాశం. అదే లేకపోతే పరబ్రహ్మమునందు పరబ్రహ్మమే లయమై ఉంటుంది. ఆ యొక్క జీవత్వం యొక్క అనేక రకాలైన సమూహాల స్వరూపాల యొక్క సముదాయాలే జగత్తు. కాబట్టి ఇక్కడ ఆ గురుమూర్తి ఏ విధంగా కనబడతాడు అంటే ఎటువంటి దోషము మాలిన్యరహితము అయినటువంటి జీవత్వం నశించిపోతుంది. మళ్ళీ కూడా శరీరాన్ని ధరించవలసినటువంటి వానికి ఉపాధి అవసరము అనేటువంటి స్థితి అనేది నశించిపోతుంది. నశించిపోయి ఎల్లప్పుడూ వారు ఏమి చింతించారు? పారమార్థిక చింతనతో ఉన్నారు. పరబ్రహ్మ ఆకారాన్నే చింతించారు. వారు పరిపూర్ణ తత్వాన్నే అనుసంధానం చేశారు. పరబ్రహ్మానుసంధానం ద్వారా ఎల్లప్పుడూ దేనియందు ఆరూఢులై దేనియందు స్థిరపడి ఉన్నారో ఆ యొక్క ఆకారమే. అంటే ఏ విధంగా అంటే భ్రమరకీటక న్యాయవర్తు. ఏ విధంగా అంటే పెట్టబడినటువంటి పురుగు 9 యొక్క మరి ఆ పుట్టను పొడవడం ద్వారా 9 యొక్క ఝుంకారం చేత భయపడి భ్రమరాన్ని స్మరించి ఇతరమైనటువంటి పురుగు భ్రమరంగానే తయారై బయటకు వచ్చినట్లుగానే ఈ పరబ్రహ్మ ఆకారాన్ని జపించి తప్పించి తరించి సేవించి సర్వేక సమస్తం దాని యందే స్థిరపడి లీనమై ఉన్నటువంటి వారు ఆ పరబ్రహ్మ ఆకారమే జరిగిపోతుంది. ఆ పరబ్రహ్మ ఆకారులయ్యే ఉంటారు. అంటే వారికి మాలిన్యముతో కూడినటువంటి జీవత్వము, ఈ ఉపాధి యొక్క వ్యత్యాసాలు అనేటువంటివి నశించిపోతాయి. అలా పరబ్రహ్మ ఆకారులై ఉండడం చేత వారి యొక్క దర్శనం చేశామనుకో, పరబ్రహ్మ ఆకారులు అంటే పరబ్రహ్మ స్వరూపాలే అయి ఉన్నారు కదా, అటువంటి వారి యొక్క దర్శనము అనేటువంటిది జరిగిందా, వారిని ఒక్కసారి దర్శిస్తే చాలు అనేక జన్మల నుండి కూడా ప్రోధి చేసుకొని వచ్చినటువంటి పాప మరి కొండల పాపం కూడా సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మలు మొత్తం సర్వేక సమస్తం నశించిపోతాయి అని తెలియజేస్తూ, అవన్నీ కూడా నశించిపోయినాయా, వారు పవిత్రులే అవుతూ ఉన్నారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.